సీనుని తీసుకుని హైమావతి అయితే అడ్వకేటెడ్ దగ్గరకు వెళ్తుంది. ఇక సీను నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడి వస్తానని చెప్పి సీనుని బయటనే కార్ దగ్గర నిల్చోబెడుతుంది. ఇక సీను అయితే అక్కడ నిలబడి అమ్మగారు అక్కడ ఎవరిని కలవడానికి వచ్చారో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న హైమావతి అయితే అడ్వకేటర్ సత్యం గారిని కలిసి ఇలా అంటూ ఉంటుంది. నేను ఎందుకు వచ్చానంటే నా ఆస్తిని నా మనవరాలు జీవన పేరు మీద రాయించడానికి వచ్చాను. అది నాకు నా కన్నవారు ఇచ్చిన ఆస్తి, దాని మీద నాకు మాత్రమే హక్కు ఉంది. దాని మీద నా భర్తకు కానీ నా పిల్లలకు కానీ ఏమాత్రం హక్కు లేదు. కాబట్టి నా ఆస్తిని నేను నా మనవరాలి పేరు మీద రాయాలని అనుకుంటున్నాను. దానికి మీరు కాగితాలన్నీ రెడీ చేయండి అని చెప్పి హైమావతి అయితే అడ్వకేటర్ సత్యం లాయర్తో అంటూ ఉంటుంది. అది విని అతనైతే సరే మేడం, నేను వీలైనంత త్వరలో అది రెడీ చేస్తాను డాక్యుమెంట్స్ అని చెప్పి అంటాడు. ఇక సీను అయితే అమ్మగారు ఎవరితో మాట్లాడుతున్నారు, పెద్దమ్మగారు ఎవరితో మాట్లాడుతున్నారో ఒకసారి తెలుసుకుందామని చెప్పి సీను అయితే లోపలికి వస్తాడు. ఇక అక్కడ ఉన్న లాయర్తో హైమావతి మాట్లాడి నమస్కారం పెట్టేసి వచ్చేస్తూ ఉండడం చూసి సీను అయితే వచ్చేస్తున్నారు నాకెందుకులే అని చెప్పి మళ్ళీ సీను కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక హైమావతి అయితే సరే మేడం గారు నేను వెళ్ళొస్తాను, మీరు మాత్రం ఆ డాక్యుమెంట్స్ త్వరగా రెడీ చేయండి, నేను నా మనవరాలి పేరు మీద ఆస్తిని రాసేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సరే అండి, నేను వీలైనంత త్వరగా నేను వాటిని రాసిపెట్టి ఉంచుతాను, మీరు వచ్చి తీసుకుని వెళ్ళండి అని చెప్పి అతనైతే అంటాడు. ఇక సీను అయితే అమ్మగారు రావడం చూసి అమ్మగారు వచ్చేసారు, ఎవరి కోసం మాట్లాడారో నేను అడగాల అని చెప్పి సీను అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక హైమ ఏం మాట్లాడిందో ఎవరితో మాట్లాడిందో విన్ని సీను తెలుసుకోగలడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.